నేను వీకనెక్ట్ అనే ఒక బిజినెస్ గ్రూప్ లో మెంబర్ని. ఈ రోజు మా గ్రూప్ మెంబర్ యొక్క ఎస్ఓఎం జరిగింది. ఎస్ఓఎం ఈస్ నథింగ్ బట్ సపోర్ట్ అవర్ మెంబర్. నేను ఇక్కడ రావడం వల్ల నాకు రెండు విషయాలు బాగా తెలిసింది. ఎందుకంటే నేను ఈరోజు వచ్చింది కాస్మోడెంట్ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్ సంబంధించినటువంటి. ఇక్కడికి వస్తే నాకు మెయిన్ రెండు విషయాలు ఎందుకని చెప్పానంటే, రోజు నేను తలకి ఆయిల్ పెట్టుకుంటాను, కానీ ఆయిల్ పెట్టాల్సింది తలకి కాదు, నుదుటి అంటే లోపల ఉన్నటువంటి ఈ హెయిర్ ఫాలికల్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయి అక్కడ పెట్టుకోవాలి. తర్వాత రూట్స్కి పెట్టుకోవాలి. రెండో విషయం షాంపూ. బాగా నొరగొస్తుంది కదా అని చెప్పి మార్కెట్లో రకరకాల కంపెనీలు ఉన్న పేరు ఎందుకండి, బాగా నొరగొస్తుందని అని అనుకుంటాం, కానీ మెడికేటెడ్ షాంపూస్ కొనుక్కోవాలని సజెస్ట్ చేశారు. మామూలుగా అయితే నేను వారానికి 2 రోజులు చేస్తాను, అంటే అది గురువారం లేదా శనివారం అవి ఉంటుంది. కానీ వారానికి 3 సార్లు షాంపూ పెట్టుకుని స్నానం చేయాలి. ఒకటి. రెండోది ఫస్ట్ టైం పెట్టేసుకుని స్నానం చేసిన తర్వాత నొరగలేదని రెండోసారి చేయకూడదు, ఒకసారి పెట్టాలి. ఒకవేళ పోకపోతే నువ్వు రాకపోతే మళ్ళీ 2 రోజులు గ్యాప్ ఇచ్చినా చేస్తాను, మళ్ళీ చేయాలి. ఈ రెండు విషయాలు మెయిన్గా నేను తెలుసుకున్నాను. ఇవి చాలా మంది డాక్టర్లు, స్కిన్ స్పెషలిస్టులు, హెయిర్ స్పెషలిస్టులు ఇది ఎవరు చెప్పరు, బట్ ఇక్కడ చెప్పారు. నేను చూడటం కూడా జరిగింది. 2-3 ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు వచ్చారు. షాంపూ వాటర్ లో కలుపుకొని మనం చేయాలి హెయిర్ బాత్ అనేది. ఇంకోటి ఇక్కడ కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే బయట కంటే సర్వీస్ చార్జెస్ తక్కువ ఉన్నాయి అని అన్నారు. నాకేమంటుందంటే మామూలు బయట హాస్పిటల్స్ లో 10 ఎంప్లాయీ పెట్టుకుంటే 10 ఎంప్లాయీ జీతాలు ఇవ్వాలి, మొత్తం అన్ని చేయాలి. సో మన దగ్గర నుంచే అవి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ సర్వీస్ మీద బాగా ఇష్టం ఉండి, వాళ్ళు చదువుకున్న చదువు మీద బాగా ఇష్టం ఉండి వాళ్ళిద్దరు మాత్రమే సర్వీస్ చేస్తున్నారు. చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది. అవకాశం ఉంటే మీరు రండి, చెక్ చేసుకోండి, ఇష్టమైతే కంటిన్యూ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత హ్యాపీ ఫీల్ అవ్వండి. ఇదైతే నేను సజెషన్ ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్.